బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం మాజీ మేయర్ అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేసింది చంద్రబాబేనని ఇటీవల సబ్బం హరి వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా సబ్బం హరి టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సబ్బం హరి కొంతకాలంగా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా స్తబ్దుగానే ఉంటున్నారు. ఎలాంటి కీలక సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఇప్పుడు మీడియా ముందుకు కూడా వచ్చిన సందర్భాలు లేవు. అయితే ప్రస్తుతానికి సంబంధించి టీడీపీలో చేరబోతున్న వార్తలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, సబ్బం హరి టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత? ఎందుకు ఇలాంటి వార్తల ప్రచారం జరుగుతోంది? గోపి, సబ్బం హరి గత కొంతకాలంగా విశాఖలో అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరితో కూడా మాట్లాడట్లేదు, మీడియాతో కూడా మాట్లాడట్లేదు. అయితే కొన్ని రోజులుగా అయితే సబ్బం హరి టీడీపీలో చేరతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఒక సబ్బం హరి కాకుండా విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి దాడి వీరభద్రరావు, సబ్బం హరి, కొనతాల రామకృష్ణ, ఈ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ నుంచే బయటకు వచ్చారు. ఈ ముగ్గురు కూడా ఒకనొక దశలో ఒకరిపై ఒకరు టీడీపీలో చేరతారనే ప్రచారం అయితే జరిగింది. ఎవరికి వాళ్ళు కూడా ఖండించలేదు కూడా. ప్రస్తుతం ఇప్పుడు గతంలో కొనతాల రామకృష్ణ సీఎంను కలవడం జరిగింది. దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఎంత ప్రచారం జరిగినా వాళ్ళు ఎవరో ఖండించలేదు. ఇప్పుడు తాజాగా సబ్బం హరి టీడీపీలో చేరతారనేది గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సబ్బం హరి అనుచరులు కూడా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈయన విశాఖ మేయర్ గా చాలా సేవలు అందించారు. నార్త్ నియోజకవర్గంలో ఈయన ఉంటున్నారు. ఈయనకి చాలా పలుకుబడి ఉంది. లోకల్ గా కూడా అనుచరులు, చాలా బలమైన అనుచరులు కూడా ఉన్నారు. దీంతో ఏ పార్టీ అయినా సరే ఈయన వస్తానంటే తప్పనిసరిగా ఆహ్వానించే పరిస్థితి ఉంది. గత కొంతమంది మంత్రులు, ఈయనతో ఉన్న సన్నిహితంగా ఉన్న మంత్రులు ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడి సబ్బం హరిని టీడీపీలో చేర్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. గతంలో ఈయన జగన్ కు చాలా ముఖ్య అనుచరుడిగా, అంటే జగన్ ని వెనకుండి నడిపించిన నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో కూడా అదే విధంగా తెచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి సమైక్యాంధ్ర పార్టీలో కూడా చేరి విశాఖ అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పోటీ చేశారు. అల్లు అరవింద్ని గెలిపించిన గంత కూడా, అంటే అతను ఓడించి అతను గెలిచిన గంత కూడా సబ్బం హరికి ఉంది. సబ్బం హరి అంటే విశాఖ జిల్లాలో అయితే ప్రజల్లో అన్ని అంచర్లు కానీ మంచి పేరుంది. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. గోపి, రైట్, థ్యాంక్ యూ వాసు.